తన ప్రీ వెడ్డింగ్ పార్టీలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరు కావడంపై వినిపిస్తోన్న విమర్శలపై అల్లు శిరీష్ స్పందించారు. మేమందరం మద్యం తాగే ముందే చరణ్ స్వామి వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్లిపోయారు. అయ్యప్పపై ఆయనకు ఉన్న అంకితభావం నాకు నచ్చింది అని క్లారిటీ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్కు చెక్ పడినట్లయింది. ఇదిలా ఉండగా శిరీష్, నయనికల వివాహ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. అల్లు వారి కుటుంబంలో పెళ్లి సందడి జోరుగా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వివాహం నయనికాతో మార్చి 6న జరగనుండగా ఇప్పటికే వేడుకల హడావిడి మొదలైంది. గతంలో గోవాలో గ్రాండ్ బ్యాచిలర్ పార్టీ నిర్వహించిన శిరీష్ ఇప్పుడు హైదరాబాద్లో సన్నిహితులు, సినీ ప్రముఖుల కోసం ప్రైవేట్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీకి మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరవడం హైలైట్గా నిలిచింది. వారికి అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే అల్లు శిరీష్ తన కాబోయే భార్య నయనికాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న గ్రూప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఈ వేడుకలో అందరూ బ్లాక్ డ్రెస్ కోడ్లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. మెగా కుటుంబ సభ్యుల మధ్య కనిపించిన ఆత్మీయత నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ పార్టీ మరో విధంగానూ వార్తల్లో నిలిచింది. బ్యాచిలర్ పార్టీ అంటే అందులో మద్యం కూడా ఉంటుందన్నది తెలిసిందే. అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి ఈ పార్టీలో కనిపించడంపై కొందరు విమర్శలు గుప్పించారు. అయ్యప్ప దీక్షలో ఉండి లిక్కర్ పార్టీకి హాజరయ్యారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై అల్లు శిరీష్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. చరణ్ స్వామి మేమందరం మద్యం తాగే ముందే వచ్చారు. మాకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామిపై ఆయనకు ఉన్న అంకితభావం నాకెంతో నచ్చింది అని పేర్కొన్నారు. శిరీష్ వివరణతో చరణ్పై వచ్చిన విమర్శలు తగ్గినట్లు కనిపిస్తోంది. కాబోయే దంపతులకు విషెస్ చెప్పేందుకు చరణ్ పార్టీకి వస్తే దాన్ని అంత రాద్ధాంతం చేయడం ఎందుకని కొందరు వాదిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ మీదికి వెళ్లనుంది.